హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇన్ కేస్ మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్పై ఇంట్రెస్ట్ అయితే ఉండి ఇంటర్మీడియట్తోనే ఒక మంచి జాబ్ కావాలి, నేను అప్లై చేసే జాబ్స్కి కాంపిటీషన్ చాలా తక్కువగా ఉండాలి, నేను ఎక్కువ కాంపిటీషన్లో ప్రెషర్ తీసుకోలేను, వీలైతే త్వరగా జాబ్ వచ్చేయాలి అనే ఫీలింగ్స్ ఏమైనా మీలో ఉంటే మీరు చేయాల్సినటువంటి ఫస్ట్ పని ఏంటంటే ఈ జాబ్ నోటిఫికేషన్ డేటస్ ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏదైతే జాబ్ నోటిఫికేషన్ డేటస్ మీకు షేర్ చేయబోతున్నానో ఆ జాబ్ నోటిఫికేషన్ డేటస్ అయితే క్లియర్గా అయితే చెక్ చేయండి. అయితే జాబ్ లొకేషన్ నాట్ ఏ ప్రాబ్లం అనుకుంటేనే మీరు ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి రిమైనింగ్ ఏమైనా డీటెయిల్స్ ఉంటే అవి మనం మెయిన్ డీటెయిల్స్లో అయితే తెలుసుకుందాం. ఒకసారి మనం మెయిన్ డీటెయిల్స్ని చెక్ చేస్తే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో ఉన్నటువంటి బిర్లా ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం నుంచి రావడం అయితే జరిగింది. నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా మనకి ఫిబ్రవరి 10వ తారీఖున రిలీజ్ అయింది. బట్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి, బుధవారం నుంచి. అదేవిధంగా ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనేది చూసుకున్నట్టయితే మనకి మార్చి 12వ తారీఖు లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఇది కూడా సేమ్ బుధవారమే లాస్ట్ డేట్గా కనబడుతుంది. అయితే నోటిఫికేషన్లో ఎటువంటి పోస్టులు ఉన్నాయని చూస్తే నోటిఫికేషన్ అయితే టోటల్గా మనకి 4 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అందులో ఒకటి మనకి టెక్నికల్ అసిస్టెంట్, రెండోది టెక్నీషియన్ ఏ, మూడోది మనకి స్టెనోగ్రాఫర్, నాలుగోది అసిస్టెంట్ గ్రేడ్ 3. ఇలా మొత్తం మనకి 4 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అయితే ఎప్పటిలాగే ఎన్ని కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నా మనకి యూస్ఫుల్ అయ్యేటటువంటి పోస్టులు ఏవైతే ఉంటే వాటి డీటెయిల్స్ తెలుసుకుంటాం కదా. సో ఈ విధంగా కూడా మనం చెక్ చేస్తే ఈ వీడియోలో మనకి ఒకే ఒక్క పోస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ పోస్ట్ నేమ్ చూసుకుంటే మనకి ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3. సో ఇప్పుడు మనం ఆ పోస్ట్ వివరాలను చూద్దాం. ఇప్పుడు నేను అండర్లైన్ చేశాను చూసారా, ఇదే మనకి ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించిన పోస్ట్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 2 పోస్టులు ఉన్నాయి, 2 కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించారు. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఉన్నాయో తక్కువ పోస్టులు, అవి కూడా మనకి జాబ్ లొకేషన్ ఎక్కడో కోల్కతాలో ఉంటుంది, ప్రాబ్లమే కదా అని చెప్పేసి మీకు ముందే చెప్పాను. జాబ్ లొకేషన్ నాట్ ఏ ప్రాబ్లం అనుకుంటేనే ఈ వీడియోని చూడమని చెప్పేసి. దట్టు ఇక్కడ కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది, జాబ్ లొకేషన్ దూరంగా ఉంటుంది, అండ్ ఆల్సో వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇటువంటి పోస్టులకి చాలా తక్కువ మంది అప్లై అయితే చేస్తారు. కాబట్టి మీరు ఈ జాబ్స్కి ట్రై అయితే చేయమని చెప్పి ఒక చిన్న సజెషన్ నా సైడ్ నుంచి అయితే ఇవ్వగలను. ఇక ఇప్పుడు ఈ పోస్ట్ వివరాల్లోకి వెళ్తే 2 పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అయితే ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం శాలరీ పే చేస్తుంది. లెవెల్ 2 ప్రకారం శాలరీ అంటే బేసిక్ పే 19,900, మ్యాక్సిమం 63,200. బ్రో మాకు ఈ బేసిక్ పే గురించి తెలియదు, మినిమం పే ఏంటి, మ్యాక్సిమం పే గురించి ఐడియా లేదు, ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మాకు ఎంత శాలరీ వస్తుంది అని మీరు రఫ్గా చెప్పమంటే ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మీకు రఫ్గా కాకుండా ఎగ్జాక్ట్ నెంబర్ చూసుకున్నట్లయితే విత్ ఆల్ అలవెన్సెస్ 36,493 రూపీస్, అంటే 36,493 రూపాయలు శాలరీగా రావడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ చూడొచ్చు. అయితే ఇన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఈ జాబ్కి అప్లై చేయాలంటే మనకి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అనే దాని గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలంటే మనకి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ చూసుకుంటే హయ్యర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని మెన్షన్ చేశారు. హయ్యర్ సెకండరీ అంటే ఏదో హై క్వాలిఫికేషన్ అని కాదు, ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ చేసినా సరే అప్లై చేయొచ్చు, లేదా ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్ అయినటువంటి డిప్లొమాతో కూడా మీరు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. దానితో పాటు మనకి టైపింగ్ అయితే వచ్చి ఉండాలన్నారు. ఆ టైపింగ్ అనేది ఇంగ్లీష్లో అయితే 35 words per minute, హిందీలో అయితే 30 words per minute స్పీడ్లో టైప్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ అనేది కూడా ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇప్పుడు నేను చెప్పినటువంటి డీటెయిల్స్లో. ఇక ఈ జాబ్స్కి ఆన్లైన్లోనే అప్లై చేయాలి, ఇంపార్టెంట్ డేట్స్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇక అప్లికేషన్ ఫీజు ఎంత అనేది చూస్తే అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి 885 రూపాయలు అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ 885 రూపాయల్లో 750 రూపాయలు అప్లికేషన్ ఫీజు, 18% GST, ఇది 135 రూపీస్, టోటల్లీ కలిపి 885 రూపాయలుగా అప్లికేషన్ ఫీజు మెన్షన్ చేశారు. పోస్టులే తక్కువ, జాబ్ లొకేషన్ ఇంకా దూరం, అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఇంకా దారుణం అని మీరు అనుకోవచ్చు. బట్ ఎనీవే వీటికి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, ఎవరైనా ట్రై అయితే చేస్తే జాబ్ గెట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రజెంట్ చూసుకుంటే జాబ్ ఎక్కడైనా పర్వాలేదు, చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. కాబట్టి ఈ వీడియో అయితే మీకు షేర్ అయితే చేస్తున్నాను, ఆ విషయం గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అవాయిడ్ చేయడానికి కూడా ఇక్కడ ఎక్కువ అడిషనల్ డీటెయిల్స్ అయితే ఏమీ ఇచ్చేయలేదు. మొత్తం మనకి ఒక 3 పేజెస్లో సింపుల్గా షార్ట్గా అయితే మనకి డీటెయిల్స్ అయితే షేర్ చేశారు. బట్ నేనైతే కాస్త ల్యాగ్ చేసి ఎక్కువగానే చెప్పాను, మీకు అర్థమైందని అనుకుంటాకే ఇంత అలా చెప్పాల్సి వచ్చింది. ఇన్ కేస్ మీకు అర్థం కాలేకపోతే, ఎక్కడైతే మీకు అర్థం కాలేదో ఆ పాయింట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో ఆ మిస్టేక్స్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోస్లో అవి రిపీట్ కాకుండా చూస్తాను.
ఓవరాల్గా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ వీలైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి